ఆ, దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లరా, దేవుని మహాకృపను బట్టి 40 రోజుల ఉపవాస కూడికలు దేవుడు మహిమకరముగా దీవెనకరముగా మనందరికీ, యూట్యూబ్ ప్రేక్షకులకును, సంఘస్థులకును, ఆత్మీయులకును అందరికీ దేవుడు ఉపవాస కూడికల ద్వారా గొప్ప ఆశీర్వాదాలు, ఎన్నో వర్తమానాల ద్వారా దేవుని యొక్క దీవెనలు నిండారుగా మీ అందరికీ తోడై ఉందని నేను నమ్ముతున్నాను. మరి 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మనము దేవుని మందిరమై ఉన్నాం. దేవుని ఆత్మ మనలో ఉన్నది కనుక మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ కోప్పడదు, ఉప్పొంగదు, ప్రేమ అచ్చరపడదు, మా ప్రేమ డమ్మపడదు అని మందిరములో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను, దేవుని బిడ్డల్లో ఉండవలసినటువంటి ప్రేమను తెలియపరుస్తూ 40 దినాలు దేవుడు మనతో మాట్లాడాడు. అందును బట్టి కూడా మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లలు, ఈరోజు మరి మనం దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క నామములో మనము భయభక్తులు కలిగి దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి మనం జీవించువారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము ఎలాంటి వారముగా ఉండాలి అంటే బుద్ధిమంతులముగా ఉండాలి. మనం శరీర సంబంధమైన బుద్ధిమంతులు కాదండి, ఆచార సంబంధమైన బుద్ధిమంతులు కాదండి, అలవాటు సంబంధమైన బుద్ధిమంతులు కాదండి, ఆత్మ సంబంధమైన బుద్ధి గలవారమై ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 24, 25, 26 వచనాలు మనం చూస్తే, ఈ నా మాటలు విని దాని ప్రకారముగా బండ మీద తన ఇల్లు కట్టువాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అంటే దేవుని మాటలు విని బండ మీద తన ఇల్లు కట్టువాడు. అంటే దేవుని మాటలు వింటే దేవుడే బండై ఉంటాడు. ఆయనలో మనం కట్టబడతాం, ఆయనలో మనం అమర్చబడతాం, ఆయనలో ఇటికి మీద ఇటికి, ఇటికి మీద ఇటికి బేర్చబడి కట్టబడతాం. ఎప్పుడంటే దేవుని మాటలు మనం విన్నప్పుడు, దేవుని వాక్య ప్రకారముగా మనము జీవించడానికి మనం తీర్మానం చేసుకున్నప్పుడు, దేవుని వాక్యానుసారమైనటువంటి ఆత్మీయతలో, భక్తిలో మనము జీవించినప్పుడు మనము బుద్ధిమంతుని పోలి ఉంటాం. బుద్ధిమంతుడు ఎలాంటి వాడు అంటే యేసయ్య మాటే వింటాడు, అంతే. యేసయ్య మాట వినే తన పనిని ప్రారంభిస్తాడు. కానీ ఈ రోజున చాలామంది యేసయ్య మాట వింటున్నాం అంటున్నారు, కానీ లోక సంబంధమైనటువంటి సిద్ధాంతుల యొక్క మాటలు వింటున్నారు. లోక సంబంధమైనటువంటి ఆచారాల ప్రకారం ముహూర్తాలు పెట్టుకుంటున్నారు, తయారు పెట్టుకుంటున్నారు. ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే లోక సంబంధమైనవన్నీ తెచ్చుకుంటున్నారు. మన ప్రార్థన, పాస్టర్ గారు పిలుస్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. దేవుని మాట వినువాడైతే బుద్ధిమంతుడై ఉంటాడు. బుద్ధిమంతుడంటే వాక్యానుసారముగా, పాస్టర్ గారు మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, మీరు ప్రార్థన చేయండి, మేము కూడా ప్రార్థన చేస్తాం, దేవుని ప్రేరేపణ బట్టి మేము ఇల్లు కట్టుకోవాలి అన్నవారు పాస్టర్ గారినే పిలుపుతారు. పాస్టర్ గారు చెప్పే టయానికే వాళ్ళు ప్రారంభ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కానీ ఇప్పుడు చాలామంది బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తున్నారు, బుద్ధి లేని వారుగా ప్రవర్తిస్తున్నారు. ఏంటి బుద్ధి లేని వారు, బుద్ధిహీనులు అంటే వాళ్ళ సొంత నిర్ణయం, ప్రార్థన ఉండదు, దేవుడు ఉండడు. ఆచార సంబంధమైనటువంటి వారితో ముహూర్తం పెట్టిస్తారు, టైం పెట్టిస్తారు, నిమిషాలు గడియలు పెట్టిస్తారు.
పాలు అంటారు, కొబ్బరికాయ అంటారు, సాంబ్రాణి కడ్డీలు అంటారు, నవధాన్యాలు అంటారు, పాలకర్ర అంటారు, ఏమేమో అంటే బుద్ధిహీనులు చేసే ప్రవర్తన. బుద్ధిహీనుడి యొక్క ఇల్లు ఎట్టుంటుంది తెలుసా? ఇసుకలో కట్టబడిన ఇల్లు పిల్లల. బుద్ధిమంతుడు ఇల్లు ఎక్కడ ఉంటుంది తెలుసా? బండ మీద కట్టబడిన ఇల్లు. ఇదే వచనంలో మనం చూస్తే బండ మీద కట్టబడిన ఇల్లు తుఫాను వచ్చినా గాలివాన వచ్చినా అది చెక్కు చెదరదండి, కదలచ్చబడదు. ఎందుకంటే బండ క్రీస్తులో ఉన్నవారికి ఎన్ని అలజడులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, తుఫానులు వచ్చినా, వరదలు వచ్చినా అది కదలచ్చబడ. కారణం ఏంటంటే బుద్ధిమంతుడు కట్టిన ఇల్లు, ప్రార్థన పూర్వకంగా కట్టిన ఇల్లు. ఆ ఇంట్లో అసమాధానం ఉండదు, ఆ ఇంట్లో అశాంతి ఉండదు, ఆ ఇంట్లో దుఃఖం ఉండదు, ఆ ఇంట్లో బాధలుండవు, బలహీనతలుండవు. కారణం ఏంటంటే బుద్ధిమంతుడి ఇల్లు పిల్ల. ప్రార్థన ఎప్పుడు చూసిన ప్రార్థన, ఎప్పుడు విన్నా దేవుని పాటలు, ఎప్పుడు ఉన్న బైబిల్ చదువుకోవడం. బుద్ధిమంతుడు ఈ నా మాటలు విని వాడు చొప్పున జరిగించువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము బుద్ధిమంతులుగా ఉండాలి. బుద్ధి ఆడుందంటే సామెతలు అంటాడు చక్కని మాట, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం, బుద్ధికి మూలం. దేవునికి భయపడాలి, వాక్యానికి భయపడాలి. వాక్యం ఎందుకు భయపడాలంటే యోహాను సువార్త 1:1 అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమును మనము నమ్మి వాక్యమునందలి విశ్వాసం ఉంచితే మనం క్రీస్తులో కట్టబడిన వారం అవుతాం, క్రీస్తులో నిలబెట్టబడిన వారం అవుతాం, క్రీస్తులో నెమ్మది కలిగి జీవించే వారమై ఉంటాం, క్రీస్తులో భయభక్తులు గలవారముగా ఆశీర్వాదములు పొందువారముగా మనం ఉంటాం. దేవుని మేలును పొందుకునే వారము ఉంటాం, కృపను పొందుకునే వారముగా ఉంటాం. కారణం ఏంటి అంటే యెహోవా యందలి భయము భక్తి కలిగి ఉన్నావు కాబట్టి జ్ఞానాన్ని ఇస్తాడు. ఏ జ్ఞానం అంటే లోకాచార సంబంధమైన జ్ఞానం కాదండి, ఆత్మ సంబంధమైన జ్ఞానం. దేవుని వాక్యపరమైన జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుని వాక్యమైన జ్ఞానం ఉంటే ఈ లోకాచారాలన్నీ తీసేస్తాం. ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ వాక్యం వినే నీవు, ప్రార్థనకి వెళ్ళే నీవు, చర్చికి వెళ్ళే నీవు, మారు మనసు పొంది రక్షించబడి బాప్తీసం తీసుకున్న నీవు ఇంకా ఆచారాలు ఎందుకండి? దేవుని మాటకి వినవా? దేవుని మాటకు భయపడవా? దేవుని మాటకు లోబడవా? అందువల్లే నీ కుటుంబం అసమాధానముతో నిండిపోయింది. భార్యాభర్తలకు సమాధానం ఉండదు, అట్లని తల్లిదండ్రులకు బిడ్డలకు సమాధానం ఉండదు. కారణం ఏంటంటే ఆ గృహం, ఆ ఇల్లు బండ మీద కట్టల. మరి ఆడగట్టారు, ఇసుకలో కట్టారు. చిన్న శోధన కదిల్చబడుతుంది, కుటుంబం భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతా ఉన్నారు. అలా ఉండవద్దు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరా, సహోదరి, ఈ రాకడ దినాలలో దేవుడు నిన్ను కోరుకుంటుంది ఏంటి అంటే, నీ దగ్గర నుండి దేవుడు ఆశిస్తుంది ఏంటంటే బుద్ధిమంతుడుగా ఉండాలి, బుద్ధిమంతురాలుగా ఉండాలి. బుద్ధి దేవుని దగ్గర దొరుకుతుంది. దేవుని వాక్యానుసారముగా జీవిస్తే అది నీకు దొరుకుతుంది, లభ్యమవుతుంది. అది నువ్వు పొందుకుంటావా? అది నువ్వు సంపాదించుకుంటావా? అది నువ్వు పొందుకోవాలి, సంపాదించుకోవాలి అంటే చాలా చక్కని మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతివాడు
బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూచారా, దేవుని మాట వింటే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. దేవుని మాట వింటే నువ్వు ఆదరించబడి ఆశీర్వదించబడతావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసరమైన జీవితంలో మనము జీవించినట్లుగా మనల్ని మనము దేవునికి అర్పించుకొని, దేవునికి సమర్పణ చేసుకొని, దేవుని చిత్తానుసారమైన జీవితంలో, దేవునికి ఇష్టమైన జీవితంలో మనము జీవించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాలలో మనకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసరమైన జీవితంలో మనము జీవించినట్లయితే, దేవుని చిత్తానుసరమైన జీవితంలో మన జీవితాన్ని కొనసాగించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను, మేలును మనం పొందుకుంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లలని ముగించబోతున్నాను. మనము దేవుని మాటలు మనం వినాలి. దేవుని మాటలు వింటే మనం ఆశీర్వదించబడతాం. దేవుని మాటలు మనం వింటే దేవుని చేత మనము దీవించబడతాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. మనము దేవుని చిత్తానుసారముగా మనం నడవాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు కోరుకుంటాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ఆఖరిలో అంటాడు చక్కని మాట, చాలా అద్భుతమైన మాట అంటాడు. వాక్య ప్రకారముగా ప్రవర్తించువారై ఉండుడి. వాక్య ప్రకారముగా ప్రవర్తించువారముగా ఉండాలి మనం. అది దేవుడు కోరుకుంటూ, అప్పుడే మనము బుద్ధిమంతులం అవుతాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఆఖరులైన వాక్య ప్రకారముగా ప్రవర్తించువారమై ఉండాలి మనం. అది దేవుడు కోరుకుంటున్నది మన దగ్గర నుంచి. అప్పుడు మనము బుద్ధిమంతులమై ఉంటాం. బుద్ధిమంతులముగా మనము మేలు పొందుకుంటాం. బుద్ధిమంతులముగా మనము దీవించబడతాం. తద్వారా నీవును నీ ఇంటి వారు బుద్ధిమంతులై ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు. బుద్ధి లేకపోతే ఏమైంది? తల్లి మీద పిల్లలు తగాదాడతారు, పిల్లలు తల్లి మీద తగాదాడతారు, భార్యాభర్తలు తగాదాడుకుంటారు. అంటే బుద్ధి లేని ప్రవర్తన. బుద్ధి లేని ప్రవర్తన అంటే బుద్ధి ఉంటే క్రమం ఉంటుంది, బుద్ధి ఉంటే భయం ఉంటుంది, బుద్ధి ఉంటే భక్తి ఉంటుంది. వాక్య ప్రకారమైన క్రమము వారిలో కనబడుతుంది. వారి ఇల్లు బండ మీద కట్టబడిన వారు ఉంటారు. భార్యాభర్తలే కాదు, వారి బిడ్డలు కూడా అండి బండ మీద కట్టబడిన వారిగా ఉంటారు. అలాంటి ఆత్మీయతలో, అలాంటి విశ్వాస జీవితంలో మీరు జీవించాలని, అలాగా మీరు నడవాలని, అలాంటి జీవిత అనుభవంలోనికి మీ జీవితాలు కొనసాగించుకోవాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. బండ క్రీస్తే, క్రీస్తే వాక్యం, వాక్యమే బండ, బండే క్రీస్తు. ఈ రెండు అనుభవాలు మీలో ఉంటే మీరు బుద్ధిమంతులు పోలిన వారంటారు. క్రీస్తు అనే బండ మీద కట్టబడిన వారు అవుతారు. వాక్య ప్రకారముగా ప్రవర్తించువారై ఉంటారు. దేవుని చిత్తాన్ని బట్టి ఈ నా మాటలు విని వాడి చొప్పున జరిగించు ప్రతివాడు బుద్ధిమంతుని పోలి ఉంటాడు. అనుభవంలో ఉండాలని, అలాగా మీరు జీవించాలని, ప్రార్థనలో భక్తిలో బలపడాలని, దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు మీరు చిత్తపడి ఇచ్చే రాజ్యాన్ని, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని మనందరూ కూడా దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. కృపామయడానికి వందనాలు. ఎంతబడి వాక్యము ప్రతి బిడ్డ విని నాయన వాక్యానుసారముగా బుద్ధిమంతును పోలి ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. ఈ టీవీ పరిచయలో పాల్గొంటూ వింటూ అనేకులకు వాక్యాన్ని ఫార్వర్డ్ చేస్తున్న బిడ్డలందరూ మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ టీవీ కుటుంబ సభ్యులందరినీ మీ కృపలో బండ మీద కట్టబడి ఇంటిగా మీరు చేతపరచమని, తోడుగా ఉండమని, సహాయం చేయమని మా కొరకే త్వరలో రాబోతున్నటువంటి యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో
అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి చాలా కాలం నుంచి మా పరిచర్య వివరాలు మీకు చెప్పట్లేదు, దయచేసి కొంచెం వినండి. మరి ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో ఐల్టిడి కంపెనీ గెస్ట్ హౌస్ వెనకాల ఉన్న మా చర్చిలో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. ఆ పరిచయ ప్రాంతంలో ఉన్నవారు రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయ మేలు దీవెనలు మీరు పొందండి. అలాగే 2వ ఆరాధన అబ్దుల్ కలాం కాలనీ, రామాపురం బీచ్ రోడ్ అబ్దుల్ కలాం కాలనీలో ప్రతి ఆదివారం 9:30కి అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. దయచేసి ఆ ప్రాంతంలో పరిచయ ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా రండి, దేవుని మాటలు వినండి, ఆత్మీయ మేలు పొందండి. తిరిగి 3వ ఆరాధన పేరల హై స్కూల్ దగ్గర, ఆంధ్రరత్న నగర్ పేరల హై స్కూల్ దగ్గర మాకు మెయిన్ చర్చి ఉంది. మరి ప్రతి ఆదివారం ఉదయం 11:30కు ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, దేవుని మాటలు వినండి, దేవుని వాక్యాలు వినండి. అలాగే మా సంఘంలో దేవుడు అనేక ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. నెమ్మది లేకుండా ఉన్నారా? సమాధానం లేకుండా ఉన్నారా? అశాంతితో అసమాధానంతో తలడిల్లిపోతున్నారా? అలాగే దైముల చేత దురాత్మల చేత పీడించబడుతూ శోధించబడుతున్నారా? అంత మాత్రమే కాదు, సంతానం లేక బాధపడుతున్నారా? రండి, కలిసి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రతి అవసరతను ఆయన నామములో, ఆయన పేరట మన అవసరాలను దేవుడు తీరుస్తాడు. మనకు సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధము ప్రార్థించిన ప్రతి అంశమునకును కూడిన మనందరికీ ఎత్తబడిన వాక్యానికి చెప్పబడిన మాటలకు 3 స్థలాల్లో జరుగుతున్న ఆరాధనకును దేవుని రాకడ వరకు దేవుడు తోడు నడిపించి దీవించి సంరక్షించి కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ